శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు అంటే శ్రీ లలితాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమే ఎప్పటితో ముగుస్తున్నాయి, ఈ నవరాత్రి 9 రోజులు అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఇంకా కలసం అఖండ దీపం పెట్టుకోవాలనుకునేవారు ఏ సమయానికి పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ప్రతి సంవత్సరం కూడా 4 నవరాత్రులు అయితే వస్తాయి. మనకి కొత్త సంవత్సరం ఉగాది పండుగతో అయితే ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగ రోజు నుండి మనకి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ 4 నవరాత్రులలో మనకి మొదటగా చైత్ర వసంత నవరాత్రులు అయితే వస్తాయండి. చైత్ర వసంత నవరాత్రులు అంటే ఈ నవరాత్రుల్లో లలితాదేవి అమ్మవారిని అయితే పూజించాలి. తర్వాత మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో వారాహిదేవి అమ్మవారిని అయితే పూజిస్తారు. ఇంకా తర్వాత మనకి ఆశ్వయుజ మాసంలో దేవి శరణ్ నవరాత్రులు, ఈ నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారిని అయితే పూజిస్తారు. ఈ నవరాత్రుల గురించి అందరికీ కూడా తెలుసండి. ఇంకా మనకి మాఘ మాసంలో వచ్చేటటువంటి మాఘగుప్త నవరాత్రులు, వీటిని శ్రీ శ్యామలాదేవి నవరాత్రులుగా కూడా పిలుస్తూ ఉంటాము. ఈ నవరాత్రుల్లో మనం ముఖ్యంగా శ్రీ శ్యామలాదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. అయితే ఈ 4 నవరాత్రులలో మనం ముఖ్యంగా చైత్ర మాసంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రుల్ని, అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి శరణ్ నవరాత్రుల్ని తప్పకుండా అయితే ఆచరించాలి. ఎందుకని అంటే ఈ 2 కాలాల్లో మనకి ఎముడు కోరలు బయటకు చొచ్చుకుని ఉంటాయి. ఎందుకంటే ఈ సమయాల్లో మనకి వసంత ఋతువు ఇంకా శరద్ ఋతువు ప్రారంభమవుతాయి. కాబట్టి కాలాల్లో వచ్చే మార్పుల వలన పిల్లలకి పెద్దలకి విష జ్వరాలు మరియు భయంకరమైన బాధలు కలుగుతాయి. కాబట్టి వీటన్నిటి నుండి మనం క్షేమంగా బయటపడడం కోసం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. అందుకని సంవత్సరంలో వచ్చే ఈ 4 నవరాత్రులలో ఈ 2 నవరాత్రులను తప్పకుండా ఆచరించాలి. ఈ చైత్ర వసంత నవరాత్రులు మనకి చైత్ర శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి చైత్ర శుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయి. ఈ నవరాత్రులు మనకి చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి కాబట్టి వీటిని నవరాత్రులు అని, అలాగే ఈ రోజు నుండి మనకి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కాబట్టి వసంత నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు. అలాగే వీటిని గర్భ నవరాత్రులు, రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శ్రీరామచంద్రమూర్తి తల్లి గర్భంలో ఉన్న చివరి రోజులు కాబట్టి వీటిని గర్భ నవరాత్రులు అని, ఇంకా శ్రీరామచంద్రమూర్తి నవమి తిథిన పుట్టాడు కాబట్టి ఈ 9 రోజులు ఉన్న నవరాత్రుల్ని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం దేవి శరణ్ నవరాత్రిలో దుర్గాదేవి అమ్మవారిని ఏ విధంగా అయితే పూజించుకుంటామో ఈ చైత్ర వసంత నవరాత్రిలో లలితా పరమేశ్వరి అమ్మవారిని అదే విధంగా పూజించుకోవాలి. అలాగే వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుని కూడా పూజించాలి. శ్రీరాము లలితాంబిక అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. శ్రీరాముడు పురుష రూపంలో ఉన్న లలితాంబిక అని సాధకుల విశ్వాసం. అందుకని ఈ నవరాత్రి 9 రోజులు కూడా లలితాదేవి అమ్మవారిని పూజించాలి. ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో వసంత నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ చైత్ర వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వచ్చే పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శుక్లపక్షం వసంత ఋతువు 2025 మార్చి 30 ఆదివారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 6 ఆదివారం నవమి తిథితో అయితే ముగుస్తున్నాయి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజించుకోవాలండి. అయితే చాలా మంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గల రూపంలోను ఇంకా దశమహావిద్యల రూపంలోను పూజించుకుంటూ ఉంటారు. అయితే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు సాత్వికంగానే పూజించుకోవాలండి. దశమహావిద్యల్లో అమ్మవారిని పూజించకుండా నవదుర్గల రూపంలో కానీ, లేదు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారిని ఈ 9 రోజులు పూజించుకోండి మంచిది. లేదు అంటే ఈ నవరాత్రి 9 రోజుల్లో మొదటి 3 రోజులు దుర్గాదేవి గాను, ఇంకా మధ్య 3 రోజులు లక్ష్మీదేవి గాను, ఇంకా ఆఖరి 3 రోజులు సరస్వతీదేవి రూపంలోనూ అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇంకా నవదుర్గల రూపంలో అమ్మవారిని ఆరాధించుకునేవారు మొదటి రోజు శైలపుత్రి దేవి రూపంలోను, రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి రూపంలోను, మూడవ రోజు చంద్రఘంటాదేవి రూపంలోను, 4వ రోజు కూష్మాండాదేవి రూపంలోను, 5వ రోజు స్కందమాతాదేవి రూపంలోను పూజించుకోవాలి. అయితే 5వ రోజు లక్ష్మీ పంచమిగా కూడా మనం పూజను నిర్వహించుకోవాలి. ఇంకా 6వ రోజు కాత్యాయని దేవి రూపంలోను, 7వ రోజు కాళరాత్రి దేవి రూపంలోను, 8వ రోజు దుర్గాదేవి రూపంలోను, ఇంకా 9వ రోజు సిద్ధదాత్రి దేవి రూపంలోను అమ్మవారిని పూజించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, నవరాత్రులు అంటే 9 రాత్రులు కూడా అమ్మవారికి పూజలు అయితే నిర్వహించుకోవాలి. అయితే మనకి ఒక్కొక్క సంవత్సరం తిథులు తగులు మిగిళ్ళు అయితే వస్తాయి. అటువంటప్పుడు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అలా వచ్చినప్పుడు మనం 9 రోజులు కూడా అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. కాబట్టి మనకి ఈ 2025 సంవత్సరంలో అమ్మవారికి వసంత నవరాత్రి పూజను ప్రారంభించేవారు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే మనకి ఏప్రిల్ 6వ తేదీ నవమి తిథితో మనకి నవరాత్రులు అయితే ముగుస్తున్నాయండి. కానీ మనం అమ్మవారికి 9 రోజులు కూడా పూజను నిర్వహించాలి కాబట్టి మనం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు కూడా అమ్మవారికి పూజ చేసి సాయంత్రం కూడా పూజ నిర్వహించుకుని చీకటి పడకుండా
ముందే మనం అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించాలి. ఒకవేళ మీరు సోమవారం రోజు కూడా అమ్మవారి పీఠాన్ని కదిలించకపోతే మంగళవారం ఊరుకుని బుధవారం రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసి ఏప్రిల్ 9 బుధవారం రోజు అమ్మవారి పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుంది. ఇంకా ఈ వసంత నవరాత్రి పూజలను ప్రారంభించేవారు అఖండ దీపం కలశ స్థాపన చేసి అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటే మీరు నియమాలు పాటిస్తూ కలశం అఖండ దీపం పెట్టుకోవాలండి. కలశం అఖండ దీపం మనం మొదటి రోజు పాడ్యమి తిథి రోజునే పెట్టుకోవాలి. అయితే కలశం అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయం వచ్చేసి 2025 మార్చి 30 ఆదివారం రోజు ఉదయం 6:13 నుండి 10:22 లోపు మీరు కలశ స్థాపన అఖండ దీపారాధన చేసుకోవచ్చండి. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి అంటే మొదటి రోజు మనకి ఉగాది పండుగ అయితే ఉంటుందండి. అంటే ఈ రోజు నుండి మనకి కొత్త సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా మేము అమ్మవారికి సింపుల్ గా పూజ చేసుకుంటామండి 9 రోజులు అనుకుంటే మీరు అమ్మవారికి పూజాపీఠం కూడా ఏర్పరచకుండా మీరు పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకోవచ్చండి. లేదండి మేము పూజాపీఠం ఏర్పాటు చేసుకుని కలశం అఖండ దీపం పెట్టుకోకుండా అమ్మవారికి పూజ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా వెసులుబాటు ఉంటే ఆ విధంగా అయితే పూజ చేసుకోండి. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజను ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ నిర్వహించుకోవాలి. సాయంత్రం పూజను 6 నుండి 7 గంటల లోపు నిర్వహించుకోవాలి. ఇంకా చైత్ర వసంత నవరాత్రిలో మొదటి రోజు మార్చి 30 ఆదివారం ఈ రోజు పాడ్యమి తిథి అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారిని లలితాదేవి రూపంలోనే పూజించుకోవాలి. 9 రోజులు కూడా అమ్మవారిని లలితాదేవి రూపంలోనే పూజించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి నీలం రంగు చీరను అలంకరించి మల్లె పువ్వులతో పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి రెండవ రోజు మార్చి 31 సోమవారం ఈ రోజు విద్యా తిథి అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారిని లలితాదేవి రూపంలో పూజించి పసుపు రంగు వస్త్రాన్ని అలంకరించి ఎరుపు రంగు పూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి మూడవ రోజు ఏప్రిల్ 1 మంగళవారం ఈ రోజు తదియ తిథి అయితే ఉందండి. ఈ రోజు లలితాదేవి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను అలంకరించి ఎరుపు రంగు పుష్పాలతో పూజించి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి 4వ రోజు బుధవారం ఈ రోజు చవితి తిథి పంచమి తిథి 2 తిథుల కలయిక అయితే ఉందండి. ఈ రోజు లలితాదేవి అమ్మవారికి బూడిద రంగు చీరను అలంకరించి చామంతి పువ్వులతో పూజించి కేసర్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు మనకి విశేషంగా శ్రీ పంచమి అయితే ఉందండి. ఇంకా నవరాత్రి 5వ రోజు ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఈ రోజు షష్ఠి తిథి రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారికి ఆరెంజ్ కలర్ లో ఉండే చీరను అలంకరించి తామర పువ్వులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి 6వ రోజు ఏప్రిల్ 4 శుక్రవారం ఈ రోజు సప్తమి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరించి చామంతి పువ్వులతో పూజించి చిత్రాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి 7వ రోజు ఏప్రిల్ 5 శనివారం ఈ రోజు అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరను అలంకరించి గన్నేరు పువ్వులతో పూజించి శాకాన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. ఇంకా నవరాత్రి 8వ రోజు ఏప్రిల్ 6 ఆదివారం ఈ రోజు నవమి తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారికి బ్లూ కలర్ చీరను అలంకరించి చామంతి పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు మనకి శ్రీరామ నవమి పండుగ అయితే ఉందండి. ఈ రోజు ఆ శ్రీరామచంద్రమూర్తిని కూడా పూజించుకోవాలి. ఇంకా నవరాత్రి 9వ రోజు ఏప్రిల్ 7 సోమవారం ఈ రోజు దశమి తిథి పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అలంకరించి సంపంగి పూలతో పూజించి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఈ మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ ఈ మంత్రం నోటికి చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ లలితా దేవి నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చు. నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరలేని వారు మొదటి 3 రోజులైనా మధ్య 3 రోజులైనా ఇంకా లేదు అంటే చివరి 3 రోజులైనా లేదంటే కనీసం నవమి తిథి ఉన్న రోజునైనా అమ్మవారికి పూజ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను.